ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వచ్చే విద్యా సంవత్సరం నాటికి కాచిగూడ ఎస్సీ హాస్టల్ పునర్నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ఎస్సీ హాస్టల్ పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ యాదగిరి విజ్ఞప్తి చేశారు. కాచిగూడ ఎస్సీ హాస్టల్ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం 25 కోట్లు కేటాయించినందుకు మంగళవారం నింబోలి అడ్డా ఎస్సీ హాస్టల్లో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడారు. హాస్టల్ను త్వరగతిన అన్ని హంగులతో నిర్మించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ హాస్టల్లో చదివిన విద్యార్థులు ప్రొఫెసర్లు, డాక్టర్లు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులుగా ఎదిగారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దశరథ, ప్రొఫెసర్ శేఖర్, మరియదాస్, బాల్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తాని ఈ ప్రభుత్వమైన చదువుకున్న దయాకర్ గారు ఇక్కడ కాచిగూడ హాస్టల్ ని శంకుస్థాపన చేస్తా అని జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి ప్రారంభంగా హాస్టల్ పూర్వ విద్యార్థుల మీకు విన్నపం చేస్తున్నాం. అయ్యా, ఇకనైనా మీరు త్వరగా మేల్కొని కాచిగూడ హాస్టల్ యొక్క పనులను నింబోలి అడ్డా కాచిగూడ సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ మేనేజ్ గవర్నమెంట్ అంటే సాకుతో మీ ప్రతినిధుల్ని ఇక్కడికి పంపి సానుకూలంగా బిఆర్ అంబేద్కర్ చేపట్టే బాధ్యత నాది, నేను మాటిస్తున్నా అని గారు సాహెబ్ అంబేద్కర్ మీ పూజ జరగబోయే ఏమన్నా అంటే కూడా మీ పరి కనుక కోట్లు అలా చిన్నది మనం మీరు దేని విద్యా ఈ రాష్ట్ర దయచేసి ఇమీడియట్ షెడ్యూల్ ఉండడం వల్ల మా